ఎన్జీకేఎల్ టుడే న్యూస్కి స్వాగతం. తోడుకుర్తి అభివృద్ధికి కృషి. ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాల్ని అర్హులైన లబ్ధిదారులకి సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్సీ నాగర్ కర్నూలు మండలం తోడుకుర్తి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజాపాలనలో భాగంగా ఎంపీడీఓ కె కోటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన రైతు వేదికపై సమావేశంలో ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత పథకాల్లో లబ్ధి చేకూర్చేందుకు పేద ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరడం సబబేనని, బస్సు సౌకర్యం కల్పిస్తానని చెప్పారు. గ్రామంలో నెలకొన్న ధరణి సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పారు. 33/11 kV విద్యుత్తు తీగల్ని ఇళ్లపై నుంచి తొలగించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాజు, సర్పంచ్ నిర్మలమ్మ, ఉప సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ అలివేలు వెంకటయ్య, జి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సమస్య ఉంది. విద్యుత్ సమస్య ఒక 2 ట్రాన్స్ఫార్మర్లు కావాలి ఓవర్ రోడ్ కింద, ఒకటి 11 kV లైన్ మెయిన్ 20 ఏళ్ళ నా సమస్య. ఇప్పుడు ఏమన్నా మా సార్ మెయిన్ చెప్తున్నాం, ఎందుకంటే ఒకరిలో ఒకరు లేరు. ఇప్పుడు మాత్రం లేకపోయాడు. ప్రభుత్వం వచ్చింది. ఏ సమస్య ఉన్నా మన గ్రామస్తులు ఎవరైనా కార్యకర్తలు కాదు, అందరు గ్రామస్తులు ఎమ్మెల్యేలు అనుకొని ఉత్సాహంగా ఉండాలి. ఎవరన్నా ఏం చెప్పాలి, లేకుంటే నువ్వు చెప్పాలి కాదు. అందరూ దామోదర్ సార్ని అడగొచ్చు, రాజేంద్ర రెడ్డిని అడగొచ్చు. అడిగితే వెంబడే విషయం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళు పోరాడి చివరికి మన గ్రామం ఎమ్మెల్సీ అవన్నీ కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి. తప్పకుండా ఎవరికి అర్హులు ఎవరైతే ఇల్లు లేదు వాళ్ళందరికీ కూడా మొదటి విధంగా ఇల్లు వస్తాయి. ఎవరైతే ఇల్లు లేవు సర్వే చేస్తారు. అధికారులు ఉంటారు, మీ సర్పంచ్ ఉంటారు, ఎంపీ ఉంటాడు, అందరూ ఉంటారు. నా ఓడు నీ ఓడు అనేది లేదు. పార్టీ ముఖ్యం కాదు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తారు. అంటే ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తారు. కానీ ఇల్లు ఉన్నప్పుడు ఇల్లు కావాలి అంటే మాకు బాగు ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను ఇల్లు కట్టుకున్నా, నాకు ఇంకో ఇల్లు కావాలంటే మాకు రాదు. ఫస్ట్ లేని వారికి ఇల్లు ఇచ్చేది గవర్నమెంట్ బాధ్యత. వాళ్ళందరూ కూడా ఇల్లు ఇస్తారు. ఒకటి. రెండవది ఈ 275, 266, 215 ఏదైతే నిన్న మనకు రేషన్ కార్డు మన ఏదైతే రాలేదు, అదే 715, 766 రెండింటికి కూడా పాస్బుక్స్ వచ్చినాయట. వాళ్ళందరూ కూడా తరలిలో పెట్టించేసి వాళ్ళందరూ కూడా రేపు మనకు రైతు బంధు వచ్చేటందుకు ప్రయత్నం చేసి రైతు బంధు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే చాలా మంది అర్జెంట్ ఉన్నారు, చాలా మంది బీద వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా ధరణిలో వచ్చేసి ధరలు పెట్టించేసి రైతు బంధు వచ్చే ప్రయత్నం చేస్తాము. వాళ్ళందరూ కూడా ఒకసారి లీస్ట్ ఊరికే ఇస్తే తప్పకుండా వాళ్ళందరూ కూడా చేయించడం జరుగుతుంది. అది కాకుండా రేషన్ కార్డ్స్ కానీ, పెన్షన్లు కానీ, అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కానీ, ఇండ్లు కానీ ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. ఇంకొకటి అన్నింటికన్నా ముఖ్యం, ఇప్పుడే డిప్యూటీ సర్పంచ్ గారు బస్సు వస్తుంది అన్నారు. రేపు ఫస్ట్ నుంచి బస్సు కూడా వస్తుంది. అప్పుడు 4 నుంచి వరపతి వస్తుంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉంది. మిగతా మగవారు ఆటో లేకుండా బస్సు ఎక్కితే సంతోషపడతాం. ఎందుకంటే బస్సులో కూడా వాళ్ళకు డీజిల్ పైసలు వెళ్ళాలి. అది ప్రభుత్వం మనదే, మన ప్రభుత్వానికి మనం సహకరించాలి. ఆటోలు కానీ అవి అంటే ఆటోలతో ఏమైనా సామాన్ తెప్పించుకోండి, కానీ బస్సు మాకు ఎక్కే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే బస్సులో ఎవరు ఎక్కలేదు సార్, అంత ఫ్రీ